ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నటువంటి పుస్తకము ఆమోసు ప్రవచన గ్రంథము. ఇవన్నీ కూడా ప్రవచన గ్రంథాలు. ప్రవక్తల కాలములో దేవుడు చెప్పిన విషయాలను ప్రజలకు చెప్పుటకు మధ్యవర్తులుగా, ప్రజల పరిస్థితిని దేవుడికి వివరించే మధ్యవర్తులుగా ఉండే ప్రవక్తలు. బైబిల్ ప్రవక్తల సందేశాలలో అత్యంత వివరంగా కనిపించేటువంటి సందేశం ఆమోసు ప్రవక్త చెప్పిన సందేశమే. ఆమోసు యూదారాజు, అంటే ఒక మాటలో చెప్పాలంటే యూదా రాజ్యానికి చెందినవాడైనప్పటికీ, ఇతడు యూదా రాజ్యములో సభ్యుడైనప్పటికీ దేవుడు ఇతనిని ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవచించడానికి వాడుకున్నాడు. వాస్తవంగా దక్షిణ రాజ్యమైన యూదులకు చెందినటువంటి వాడు ఈ ఆమోసు ప్రవక్త. ఈ ఆమోసు ప్రవక్త యూదుడైన దేవుడు యూదులలో ఇతనిని వాడుకొనకుండా ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రవచించడానికి దేవుడు ఆమోసు ప్రవక్తను వాడుకున్నాడు. ఆమోసు కాలములో దేశం బాగానే ఉన్నప్పటికీ దేవుని పట్ల ప్రజలు భయభక్తులు చూపించడానికి వాస్తవానికి కొద్దిమంది ధనవంతులు మాత్రమే సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారని, ధనవంతులు పేదలకి అన్యాయం చేస్తూ వారిని దోచుకుంటూ ఉన్నారని, భయభక్తులు హృదయపూర్వకమైనవి కావని, వాళ్ళందరూ కూడా ధనవంతులు పేదవారి మీద వారు పెత్తనం చేస్తూ ఉన్నారని, అన్యాయం చేస్తూ వారిని దోచుకుంటున్నారని, వారికి భద్రత కావాలని ఈ ప్రవక్త గమనించాడు. అంటే ధనవంతులకి గర్వంగా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, పరిస్థితులు ఇలాగే ఉంటే ధనవంతులు దేవుడు శిక్షిస్తాడని, ప్రవక్త హృదయ భారంతో న్యాయమే స్థిరపరచాలి, ధనవంతులు పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఆ తేడాను, ఆ పక్షపాతాన్ని గమనించి ఈయన మాట్లాడినటువంటి కొన్ని మాటలతో ఈ ప్రవచన పుస్తకం కనిపిస్తుంది. ఈ ఆమోసు పుస్తకములో, ఈ ప్రవచన పుస్తకములో 9 అధ్యాయాలు కనిపిస్తే 1-2 అధ్యాయాలలో ఇజ్రాయేలు పొరుగు దేశాల మీదకి వచ్చే శిక్ష గురించి రాయబడింది. 2వ అధ్యాయం 6వ వచనము నుండి 6వ అధ్యాయం వరకు ఇజ్రాయేల్ మీదకి వచ్చిన తీర్పు గురించి రాయబడింది. 7వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు 5 దర్శనాల గురించి ఈ ఆమోసు ప్రవచన గ్రంథంలో రాయబడింది. ఈ గ్రంథాలన్నీ ప్రవచన గ్రంథాలు కాబట్టి ఆనాటి కాల పరిస్థితులను బట్టి రాయబడి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని చదువుతున్నప్పుడు వాళ్ళు అసలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు, వారు ఏ పొరపాటు చేశారు, ప్రవక్త వాటిని ఎలా మార్చుకోమన్నాడు, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారో మనకి పుస్తకం చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. మామూలుగా అయితే మనకి కొంచెం తికమకగా ఉన్నట్లుంటుంది, కానీ ఆ ప్రవచన గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి ఒక క్లారిటీ అంటూ వస్తుంది. ఇది ఆమోసు పరిచయం. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఈరోజు 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న, కాలేబు కుమార్తె పేరు ఏమిటి? స. వెరీ గుడ్, కాన్ఫిడెన్స్ లో చెప్పారు. అక్స. కాలేబు కుమార్తె పేరు అక్స. ఆమె కోసమే కాలేబు శ్రేష్టమైనటువంటి భూమిని సేద్యపరచుటకు ఆమెకి ఇస్తాడు. ఆమె వచ్చి తన తండ్రిని అడుగుతుంది, నాకు భూమి కావాలన్నా, మంచి భూమి కావాలని అడిగినప్పుడు కుమార్తె కోరికను తండ్రి ఎరిగి తనకి కావలసినది తండ్రి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. వెరీ గుడ్. 2, దావీదు తల్లి పేరు ఏమిటి? అమ్మా, కాదమ్మా, కాదు. దావీదు తల్లి పేరు నుజాయిత్. తెలుగు బైబిల్లో అయితే లేదు, కానీ తర్జుమా పుస్తకాలలో, హెబ్రీ గ్రంథాలలో నుజాయిత్ అనేటువంటి పేరుని స్పష్టంగా అక్కడ రాశారనమాట.
ఈరోజు అడిగిన రెండు ప్రశ్నల జవాబులు అర్థమయ్యాయమ్మా? కాలేబు కుమార్తె పేరు అక్సా. దావీదు తల్లి పేరు నుజాయిత్. ఓకే. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళిపోతే చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సజీవుడు అయిన రాజా, కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. మీరు మాట్లాడటం మాకు అవసరం తండ్రి. మీరు మాతో మాట్లాడి నీ రాజ్యమునకై మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ లోకంలో మనిషి బ్రతికేది కొంతకాలమే ప్రభువా. తరువాత తను ఈ లోకములో చనిపోయిన వ్యక్తి అయితే పరదేశి వెళ్ళాలి అయ్యా. పాపములో ఉన్న వ్యక్తి అయితే వేదనకరమైనటువంటి పాతాళానికి వెళ్ళాలి. మేము పరదేశుకు వెళ్ళినట్లుగా, పరదేశు నుండి పరలోకమునకు వెళ్ళినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఏదో నామమాత్రంగా భక్తి చేయడం కాదు గాని అయ్యా, మేము నిజమైనటువంటి శక్తితో కూడిన భక్తి చేయనట్లుగా మీరు మమ్మల్ని సిద్ధం చేయండి అయ్యా. మా అందరికీ అవసరమైన మాటలు స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడి మా ప్రాణములను సరిచేసి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమునకు వెళ్ళాలనే ఆశ అందరికీ ఉన్నా పరలోకమునకు వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో నిన్న రెండు మూడు మీకు అలా చూపించాను. కొన్ని అడ్డంకులు. యవనుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒక అడ్డంకు ఆ యవనుడిని నిత్య జీవానికి వెళ్ళకుండా చేసింది. సిద్ధపాటు లేకుండా ఉండిన ఐదుగురు కన్యకలు విడవబడ్డారు. ఆశ ఉండడంతో పాటు ఆశకు తగిన కష్టం కూడా ఉండాలి. నాకు పరలోకం చూడాలని ఆశ ఉంది. నేను దేవుని యొద్దకు వెళ్ళాలనే కోరిక నాకుంది. యుగ యుగాలు ఆయన రాజ్యములో పరవశించాలనిపిస్తుంది అని మనందరికీ ఉన్న దానికి తగిన అర్హతను పొందడానికి, దానికి తగిన యోగ్యతను పొందడానికి ఏం చేయాలి? ఎవరు అర్హులు? కొంతమందికి ఉండేటువంటి పెద్ద అనుమానం, దేవుడు అందరినీ అర్హులుగా మార్చొచ్చు కదా, అందరికీ పరలోక రాజ్యాన్ని ఇచ్చేయొచ్చు కదా, ఎందుకు దేవుడు కొంతమందిని నరకానికి పంపిస్తున్నాడు? దేవుడు మంచివాడైతే, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే అసలు నరకాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? నరకమును దేవుడు ఎందుకు సృష్టించాడనేటువంటి కొన్ని అనుమానాలు చాలా మంది మధ్యలో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మానవునికి మరణం అంటూ దేవుడు మొదటిగా అనుమతించలేదు. ఏదేను తోటలో మానవుణ్ణి సృజించినప్పుడు మన తెలుగు బైబిల్లో ఏదేను అని రాయబడింది, కానీ కొన్ని గ్రీకు తర్జుమాలలో ఏదేను అని ఉన్న చోట చిన్నపాటి పరలోక రాజ్యం అనే అర్థం వచ్చింది. అంటే పరలోకములో దేవుడు ఎలాగైతే ఆ రాజ్యాన్ని ఉంచాడో ఏదెనును కూడా ఇంచుమించుగా అలాగునే దేవుడు ఉంచాడు. ఆ ఏదెనులో దేవుడు కొన్ని వృక్ష ఫలాలను ఇచ్చాడు. వాటిలో జీవ వృక్ష ఫలం ఉంది, మంచి చెడుల తెలివినిచ్చు ఫలం ఉంది. మీరు అనుకోవచ్చు, అసలు దేవుడు ఆ చెట్టును పెట్టకపోతే ఏ తిప్పలు ఉండేవి కాదు. ఆ చెట్టును పెట్టడం వల్లే కదా ఆదాము అవ్వ పాపం చేసింది. ఆ చెట్టుని అక్కడ పెట్టకుండా ఉంటే ఏ గోలు ఉండేది కాదనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని తన దగ్గర పెట్టుకోవాలనుకున్నాడు. ఆ మనిషిని తన దగ్గర పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇష్టానుసారంగా ఆ మనిషిని దేవుని యొద్దకు పెట్టుకుంటే, దేవుని దగ్గర ఆ మనిషిని ఉంచుకుంటే, ఆ మనిషి అక్కడ తనకు నచ్చినట్లు దాన్ని చేస్తాడు కదా. ఇంకా స్పష్టంగా మనకి అర్థమయ్యేటట్లుగా ధ్యానం చేస్తే, దేవుడు ఎవరిని బంధించి వాళ్ళని మొత్తం తన స్వాధీనపరుచుకొని దాసులుగా ఉంచి
దేవుడు ఉంచాలనుకోలేదండి. ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని అంటూ దేవుడు ఇచ్చాడు. పౌలు గారు పత్రికలో మాట్లాడుతూ, నాకు అన్ని విషయంలో స్వతంత్రం కలదు, కానీ అన్ని చేయదగినవి కావు అంటాడు. దేవుడు అన్ని విషయంలో ఫ్రీడమ్ ఇస్తాడు. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అదే ఫ్రీడమ్ని వాడుకొని ఆకాశము నుండి నెట్టివేయబడ్డాడు లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత. నెట్టివేయబడిన లూసిఫరు తనతో పాటుగా కొన్ని వందల వేల దేవదూతల్ని తీసుకొచ్చి ఆ దేవదూతలే దురాత్మలుగా మారాయని తెలుసు. అంటే వారికిచ్చినటువంటి ఫ్రీడమును బట్టి పరలోకాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఒక వర్గం కిందకు వచ్చేసింది దెయ్యాలుగా మారి. ఇప్పుడు అదే పరలోకంలో దేవుడు మనిషిని ఉంచాలనుకుంటున్నాడు. అదే పరలోకానికి మనిషికి యోగ్యునిగా మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు అదే మనిషిని ఏ పరీక్ష లేకుండా దేవుడు అలాగునే తన ఎద్దు పెట్టుకుంటే, లూసిఫర్ చేసినటువంటి పొరపాటు మనిషి చేయడానికి గ్యారెంటీ ఏముంది? లూసిఫర్ ఒక్కడే దారి తప్పాడు. వచ్చేటప్పుడు ఒక్కడే రాలా, ఒక సమూహాన్ని తీసుకొచ్చాడు. అదే పొరపాటు మనిషి మనిషి చేయాలనుకోలేదు దేవుడు. ఎందుకంటే మనిషిని దేవదూతల కంటే ఎక్కువగా దేవుడు సృష్టించాడు, ఎక్కువగా ప్రేమించాడు. ఒక మాటలో చెప్పాలంటే తన పోలిక చొప్పున తన స్వరూపంలో దేవుడు మనిషిని సృజించి తనతో ఉండాలని కోరుకున్నాడు. తనతో ఉండాలని కోరుకున్నాడు. తనతో ఉండాలనుకున్నటువంటి ఈ మనిషి తనతో ఉండుటకు యోగ్యునిగా మార్చబడాలంటే భూమి మీద కొన్నాళ్ళు ఉంచాలనుకున్నాడు. తర్వాత భూమినే దేవుడు వస్తూ పోతూ ఒక చిన్నపాటి పరలోకంగా ఉంచాలనుకున్నారు. కానీ మనిషికి దేవుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. అదే తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అదే తోటలో మంచి చెడుల తెలివినిచ్చు ఫలాలు ఉన్నాయి. కానీ మనిషి పోయి ఆ మంచి చెడులు తెలివినిచ్చు పండును తిన్నాడు గాని జీవవృక్ష ఫలములు తినలేదు. మంచి చెడులు తెలివినిచ్చిన తర్వాత అది తిన్నాడు అనుకోండి, జీవవృక్ష ఫలాలు, ఆ పాపంతోనే యుగ యుగాలు ఉంటాడు. కొంతమందికి అనుమానం ఉంటుంది, దేవుడు ఎందుకు పండు తిన్న వెంటనే ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడంటే అక్కడ స్పష్టంగా ఉంటది, జీవ వృక్ష ఫలములు తిని వారు యుగ యుగాలు బ్రతుకుతారేమో. అంటే మరణం వారికి ఉన్నది. ఎందుకంటే మరణం అనేది ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మరణం అంటే అర్థం ఏమీ లేదు. శరీరములో మూడు ఉంటాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడులో శరీరములో ఆత్మ ఉంటే ప్రాణం ఉంటది. శరీరము నుండి ఆత్మ వేరైతే ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోవడాన్ని మరణం అన్నారు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే శరీరపు ఆశ, శరీరపు కోరిక, శరీరానికి ఎప్పుడైతే అధిక ప్రాధాన్యత, ఇప్పుడు శరీరపు ఆశకే కదా అవ్వ ఆదాము పండు తినింది. ఇప్పుడు ఈ శరీరమే డేంజర్ ఉందని, ఈ మట్టి శరీరం మట్టిలానే ఆలోచిస్తుందని ఆత్మని తన యొద్ద పెట్టుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు శరీరపు ఆశ ఆత్మని కూడా డ్యామేజ్ చేస్తుంది. శరీరపు ఈ కోరికలు ఆత్మని కూడా క్షీణించేటట్లు చేస్తున్నాయి. అందుకనే ఆదాము శరీరంతో చేసిన పాపం తన ఆత్మకి కూడా నష్టం తీసుకొస్తుంది. అందుకనే ఈ శరీరానికి ఒక అంతం పెట్టి ఆత్మని తన యొద్ద పెట్టుకుందాం. మనిషి భూమి మీద తనకిచ్చిన స్వతంత్రాన్ని మిస్యూజ్ చేసి, అంటే తనకిచ్చిన స్వతంత్రాన్ని పాపానికి వాడుకొని మనిషి చేయరాని కార్యం చేశాడు. కాబట్టి యుగ యుగాలు తన యొద్ద పెట్టుకుందామని దేవుడు ఆత్మకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆత్మకు అవకాశం ఇచ్చిన తర్వాత దేవుడు ఆత్మకు అవకాశం ఇచ్చిన ఆదాము కుమారుడైన కయ్యను నుండి అందరూ ఏదో ఒక విషయంలో తప్పిపోతూ 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 తప్పిపోతూనే వస్తున్నారు. దేవుని ఆశ ఏంటంటే ఆత్మను తన యొద్ద పెట్టుకోవాలని. తన యొద్ద పెట్టుకొని ఎవరైతే తనకు విరోధంగా ఉన్నారో, వాస్తవంగా చెప్పాలంటే పాతాళాన్ని కానీ నరకాన్ని కానీ దేవుడు మనిషి కొరకు సృజించాల. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ పాతాళమైన నరకమైన ఆ అగ్ని గుండమైన ఎవరి కొరకంటే అపవాది వాడి సమూహం కొరకు, మన కోసం కాదండి. అది దేవుడు వాడి కొరకు, వాటి కొరకు సిద్ధపరిచినది. వాటి కొరకు సిద్ధపరిచింది కాబట్టి
వారిని వాటితో పాటుగా అక్కడికి పంపించాలని చెప్పేసాను. ఎందుకంటే వాటిలాగా ప్రవర్తించిన వారు వారిలాగా ఉంటారు. అలాంటి వారిని వాడున్న ప్రదేశానికి పంపించాలని దేవుడు నరకానికి వారిని పంపిస్తున్నాడు. కొంతమందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలను మనం ఎక్కువగా అర్థం అయ్యేటట్లుగా వివరించుకోవాలంటే మనకి సమయం లేదు. కానీ అసలు దేవుడు సైతాన్ని చంపేయచ్చుగా, ఏ గోలు ఉండదు. సైతాన్ని చంపేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అసలు వాడే కదా మనకి పెద్ద ప్రాబ్లము. వాడిని చంపేస్తే అంటే, ఇప్పుడు సాతాన్ని దేవుడు చంపటం 1 సెకండ్ పని. 1 సెకండ్ పని. సాతానే గనక లేకపోతే ఎవడు యోగ్యుడో అంటే ఒక మాటలో చెప్పాలంటే వాడు ఉండబట్టే, వాడి మాట వినేవాడెవడో దేవుని ప్రేమించేవాడెవడో అర్థమవుతుంది. అసలు ఈ భూమి మీద దేవుడు మనల్ని ఉంచిందే ఒక పరీక్ష కోసం. ఒక పరీక్ష. ఈ భూమి మీద నీవు బ్రతికిన దానిని బట్టే నీకు పరలోకంలో దేవుడు పౌరస్థితి ఇస్తాడు. నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ భూమి మీద నువ్వు ఎలా ఉంటున్నావని ఒక టెస్టింగ్ కోసమే ఈ భూమి మీద. మానవునికి ప్రాముఖ్యంగా తను ఎందుకు భూమి మీదకి వచ్చాడు, తను ఎక్కడ నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తాడని తెలుసుకోవాలి. మనం దేవుని యొద్ద నుండి వచ్చాం. దేవుడే తల్లి గర్భములో మనల్ని ఉంచాడు. తల్లి గర్భములో పిండమై ఉండగానే ప్రతి అవయవం ఏర్పడడానికి కారణమైనటువంటి డిఎన్ఏని కూడా దేవుడే మనిషిలో పెట్టాడు. దాన్ని బట్టే మనిషి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. మనిషి భూమి మీద పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడటానికి దేవుడు కొంతకాలం భూమి మీద ఉంచితే, మనిషి ఈ లోక ఆశలు, ఈ లోక ఆనందాలు, ఈ లోక సంతోషాలు, ఈ లోకం అని తాత్కాలికంగా కొంతకాలమే ఉండే ఈ లోకం కొరకు తాపత్రయపడి శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ లోకము వాటి ఆశలు అన్ని గతించిపోతాయి. ఈరోజు కంటికి కనిపిస్తున్న అందమైన భూమైనా, చెట్లైనా, ప్రకృతి అయినా ఒకరోజు నాశనం అవ్వక తప్పదు. ఈ లోకం స్థిరంగా ఉండదు. పంచభూతములు మిక్కుటమైపోతాయి. అన్ని నాశనం అయిపోతాయి. ఈ లోకం కొంతకాలమే. ఈ లోకములో బ్రతికిన బ్రతుకును బట్టే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడండి. ఇదొక పరీక్ష. కొంతమంది క్రైస్తవులకి సమస్యలు దేవుడు ఎందుకు ఎక్కువ ఇస్తాడు, క్రైస్తవులు కష్టాల్లో ఉంటే దేవుడు ఎందుకు కనికరించడు, అన్యాయంగా ఉన్న వారిని దేవుడు ఎక్కువ బ్లెస్ చేస్తాడు, నీతిగా బ్రతుకుతున్న యథార్థంగా బ్రతుకుతున్న మమ్మల్నేమో దేవుడు ఇలాగ వదిలేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నీకు అనిపిస్తుంది. కానీ కొంతకాలం దేవుడే మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. ఎందుకంటే క్రైస్తవుడి యొక్క ముఖ్య గోలు ఈ లోకంలో సుఖంగా ఉంటాడని కాదు. దేవుడు ఇస్తాడు కొంతవరకు సుఖం, కానీ సుఖ దుఃఖాల ప్రయాణం ఈ లోకంలో మనకి. అసలైన నిజమైన సుఖం పరలోక రాజ్యంలో ఉంటుంది. మనం పరీక్ష కోసమే ఈ లోకంలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనల్ని దేవుడు పరీక్షించి మనల్ని ఆ రాజ్యానికి యోగ్యులుగా మారుస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు ఇక్కడ తిందామా, త్రాగుదామా, సుఖించామా, ఆనందించామా, ఆ కొంతమందికి ఏం లేదు, టయానికి అన్నం దొరికిందా, ఆహారం తిన్నామా, కంటి నిండా నిద్రపోయామా, అంతే. ఇంకా దేవునితో అవసరం లేదనుకుంటున్నాడు మనిషి. దేవునితో నాకేంటి పని అనుకుంటున్నాడు మనిషి. అసలు నువ్వు భూమి మీద ఉందే నువ్వు ఆయన రాజ్యానికి సిద్ధపరచనని. రెండే రెండు మార్గాలండి. నిత్య జీవమా, నిత్య నరకమా. మనిషి చనిపోయిన తర్వాత రెండు మార్గాలు, అటువైపా ఇటువైపు, అంతే. ఒక పరీక్ష కోసమే ఇంతే. చనిపోయిన తర్వాత మనిషికి రెండే, అట ఇట, అంతే. దేవుడు చూస్తాడు భూమి మీద తన బ్రతుకంతా. మరణించిన తర్వాత ఇక అవకాశాలు ఉండవు. ప్రభు అని మార్చుకుంటానయ్యా, ప్రభు నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా. లేదు. ధనవంతుడు అడుగుతాడు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వు, నన్ను భూమి మీద పంపించు అంటే ఏమంటాడు, భూమి మీద చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, నువ్వేం అవసరం లేదు. అంతే. ఒక్కసారి ఈ భూమి మీద బ్రతికిన బ్రతుకును బట్టే పాతాళానిక, పరలోకానిక, పరదేశిక, నా- పాతాళానిక, ఇవన్నీ అర్థమైపోతాయి. అందుకని దయచేసి మనం ఎలా ఉంటున్నామో, ఎలా ప్రవర్తించాలో జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటికంటే అవసరమైన అంశాలే పరలోక రాజ్యానికి ఎలా సిద్ధపడాలనేటువంటి అంశాలు. ఈ రోజున పరలోక రాజ్యానికి సిద్ధపాటు అనే విషయాన్ని మరిచిపోయాం. ఒకవైపు తుఫానులు, వరదలు, బీభత్సవాలన్నీ కంటికే కనబడుతూ, ఈదురు గాలులతో అన్ని ఎప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న మనిషి తాను ఎలా బ్రతకాలి ఈ లోకంలోనే ఆలోచిస్తున్నాడు. కానీ అయ్యో ఏదన్నా జరిగితే నేను ఎక్కడికి వెళ్తాననే ఆలోచన ఉండట్లేదు. మొన్నటికి మొన్న ఊహించారా కర్నూల్లో బస్సు అగ్ని ప్రమాదం? హాయిగా ఏముందని ప్రశాంతంగా నిద్రపోతున్నారు.
ఊహించని విధంగా వచ్చింది ప్రమాదం. బస్ అంతా కాలిపోయి 19 మంది మామూలు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఊహించారా? వాళ్ళు ఈ లోకంలో పడుకున్నారు. సడన్ గా వారి ఆత్మ పాతాలనుకో పరలోకానికో అది పరదేశుకో పాతాలనుకో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకి ఏం అర్థం కాదు. అదేంటి మేము బతికే ఉన్నాం కదా, తెలీదు, కాలిపోయారు దెబ్బకి. మనిషి జీవితం గ్యారెంటీ లేనిది. ఈరోజు ఉంటాం, రేపు ఉండం, ఏమో చెప్పలేం. ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది. గ్యారెంటీ లేని జీవితాలు. ఒక వస్తువు కొనే ఉన్న గ్యారెంటీ మనిషి బ్రతుకుకు లేదండి. చచ్చిన చేపకైనా విలువ ఉంది. చేప చస్తే దాని కేజీ 100కో 150కో కొంటారు. మంచి చస్తే కొనేవాడు తీసి పక్కన పెడితే ఇంట్లో కూడా ఉంచుకోరు. బయట పెట్టి ఎప్పుడు పారేద్దామా, ఎప్పుడు మట్టి చేద్దామా, ఎప్పుడు పారేస్తున్నారు అంటారు. మనిషి బ్రతుకున్నప్పుడు పారేస్తున్నారు అనరు. చనిపోగానే ఆ పిలిచే పలుకు విధానం కూడా మారుతుంది. అవునా కాదా? ఎవరైనా చనిపోతే ఏమంటారు? మా భాషలో మేమున్న చోట అయితే ఎవరైనా చనిపోయారంటే ఎప్పుడు పారేస్తున్నారు, ఎప్పుడు మట్టి చేస్తున్నారు అంటారు. ఎందుకంటే విలువ తగ్గిపోద్ది. బ్రతుకున్నప్పుడే విలువ. ఎందుకంటే చావంగానే నీ ఆత్మ అటో ఇటో, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. అటో ఇటో దేవుడు డిసైడ్ చేస్తాడు. ఈ లోకంలో ఎలా ఉంటున్నావు, ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు, నీ బ్రతుకు ఎలా ఉంటుంది ఆలోచిస్తున్నావా? రక్షణ లేదని తెలుసు కొందరికి, ఇంకా పరిశుద్ధతలో సంపూర్త కాల్ట్లేదని తెలుసు కొందరికి, పాపములో ఉన్నారని తెలుసు కొందరికి. అయినా సరి చేసుకోకుండా, అయినా బ్రతుకు మార్చుకోకుండా, అయినా జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఇంకెంతకాలం ఇలాగ? ఇంకెంతకాలం? ఎప్పుడో మన జీవితం తెలియదండి. ఎప్పుడైతే ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. గడ్డి పువ్వు వంటి జీవితం మనది. మన జీవితం ఇంకా ఇలా చెప్పుకుంటే ఎన్ని ఎన్ని సందర్భాలలో భక్తులు మాట్లాడారు. నీటి మీద ఆవిరి వంటి జీవితం, నీడ వంటి జీవితం. ఇటువంటి స్వల్పమైన జీవితం అయితే మనది. ఈ లోకంలో కొంతకాలం బ్రతికి ఆయన రాజ్యానికి సిద్ధపడి, ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత పరలోక రాజ్యములకు వెళ్ళుటకు సిద్ధపడి పరదేశికి వెళ్ళాలి. కానీ మనకు నచ్చినట్లు మనం బ్రతికితే కుదరదు. ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో జస్ట్ రెఫరెన్స్ ఈరోజు చూపిస్తాను. రేపటి నుండి స్పష్టంగా రక్షణ పొందిన వారి నిత్య జీవం అన్నారు కదా సార్. రక్షణ అంటే ఏంటి, ఎలా పొందాలి, ఏం చేయాలి, ఈ విషయాలని రేపటి ధ్యానం చేద్దాం. ఈ పూట జస్ట్ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవరు నిత్య జీవానికి వెళ్తారో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. త్వరగా ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరచి ఆ మాటలు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నోట్ చేసుకోండి. నిత్య జీవానికి ఎవరు వెళ్తారు? నిత్య జీవం అంటే దేవుని రాజ్యం, నిత్యము ఉండేది. అక్కడ మరణం ఉండదు, నిత్య జీవం. ఆ సత్క్రియను ఓపికగా చేయుచు సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. నిత్య జీవమునిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మంచి క్రియలు ఓపికగా చేయాలి. మంచి క్రియలకు ఓపిక ఏంటయ్యా అంటే, మంచి క్రియలకి లోకం నుండి ఎదురు మంచే వస్తుంది అనుకోవడం భ్రమ. మంచి క్రియకు మంచి వస్తే ఓపిక ఎందుకు? ఓపిక అవసరం లేదు కదా. ఇప్పుడు మనం ఒక మంచి పని చేసాం, దానికి రివర్స్ మంచి వస్తుందంటే ఓపికగా చేయాల్సి వస్తుందా? ఆనందంగా చేస్తాం. ఇప్పుడు ఎవరికైనా నువ్వు సాయం చేయాలనుకున్నావు, అదొక మంచి క్రియ. ఆ మంచి క్రియని నువ్వు ఆ వ్యక్తికి చేసినప్పుడు ఆ వ్యక్తి నీ సాయాన్ని తీసుకుని థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు సాయం చేసినందుకు నీకు రుణపడి ఉంటాను, నీకు ప్రతిగా బహుమతి ఇస్తున్నాను నేను అన్నాడు అనుకోండి. నీకు ఓపిక అవసరమా అవసరం లేదా? యథార్థంగా చెప్పండి, అవసరమా అవసరం లేదా? అవసరమండి. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి సాయం చేసావు, ఆ వ్యక్తి కృతజ్ఞుడయ్యాడు, మంచికి మంచే రివర్స్ వచ్చింది. మంచికి మంచి వచ్చినప్పుడు ఇక నీకు ఓపిక అవసరమా రెండోసారి మంచి చేయడానికి? అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకంటే మంచికి మంచి ఎదురొస్తే ఓపిక అవసరం లేదు.
ఎందుకంటే ఆల్రెడీ తాను విత్తిన దాన్నే తాను కోస్తున్నప్పుడు దానికి ఓపిక అవసరం లేదు. ఎప్పుడు ఓపిక అవసరం? మంచికి మంచి ఎదురు రాదు, చెడు ఎదురు వస్తుంది. అప్పుడేంటి? రెండోసారి మంచి చేయడానికి మనసు ఒప్పుకోదు. ఏమిరా, ఒకసారి మంచి చేసే, ఒకసారి సాయం చేసే, ఒకసారి నా అనుకొని నష్టపోయాను, వద్దు ఇంక నా వల్ల కాదు అని మనం అనుకుంటాం. ఎందుకు? మంచికి మంచి రాదు ఈ లోకానికి. మంచివానికి, మేలు చేసేవానికి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవానికి ఈ లోకం విలువివ్వదు. ఈ లోకం ఎప్పుడు కూడా నటించేవానికి, అబద్ధాలు చెప్పేవానికి, స్వార్థంగా వాడుకునేవానికి, అవసరానికి ఉపయోగించుకునేవానికి బాగా విలువిస్తుంది ఈ లోకం. ఉన్నదున్నట్టు మాట్లాడుతూ లోపలేం పెట్టుకోకుండా అంతా పైకే మాట్లాడుతూ ఏ కల్లా కపటం లేనోడంటే లోకానికి విలువ ఉండదండోయ్. నటించేవాడు ఉంటాడు, వాడికి మాత్రం ఎక్కడ లేనంత విలువ. అవసరమైతే సన్మానాలు సత్కార్యాలు కూడా చేసేసిద్ది ఈ లోకం. కానీ ఈ లోకాన్ని బట్టి మనం మంచిని మర్చిపోకూడదు. ఎందుకంటే సత్క్రియను ఓపికగా చేస్తూ ఎవరేమనుకున్న పర్ల, మనం చేసే మంచి మనం చేసుకుంటే వెళ్ళాలి. మనం పలకరించేది మనం పలకరించుకుంటే వెళ్ళాలి. ఒకరితో మనకు సంబంధం లేదు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను, ఏ మహిమను? రెండు మహిమలు ఉన్నాయి. ఒకటి దేవునికుండే మహిమ, రెండు దేవుడిచ్చే మహిమ. మీరు ఒక మాటను ప్రకటన గ్రంథంలో గమనిస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం చూడండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. జనములు దాని వెలుగునందు సంచరింతురు. రాజులు తన మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. ఇక్కడ మీరు గమనిస్తే రెండు ఉన్నాయి. రెండు, ఒకటి వెలుగునందు సంచరించడం, రెండు వెలుగులోనికి అంటే ఆ మహిమలోనికి వెళ్ళడం. ఏమిటయ్యా? పరలోక రాజ్యములో సూర్యుడు చంద్రుడు ఉండడు. అక్కడ దేవాతి దేవునిలో నుండి వచ్చే మహిమే అక్కడ ప్రకాశించడానికి కారణమవుతుంది. 23లో ఉంటది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. ఇప్పుడు దేవునిలో నుండి వచ్చి వెలుగులోనే ఆ ఇక ప్రకాశం అయితే, కొంతమంది మనుషులు దేవునిలో నుండి వెలుగు వస్తుంది, ఆ వెలుగులో సంచరిస్తూ ఉంటారు. ఆ వెలుగులో అబ్బా ఆ వెలుగు ఎంత బాగుందో అని ఇదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఆ వెలుగు ఉంటది కదా, ఆ వెలుగులోనికి ప్రవేశించి వీరు కూడా ఒక మహిమతో ప్రకాశిస్తారు. వెలుగునందు ఉండడం ఒక బ్యాచ్, వెలుగులోనికి ఉండడం ఒక బ్యాచ్. అంటే ఇక వీరే ప్రకాశిస్తారు, వీరికి ఒక మహిమ ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు కానీ కొంచెం మనం ముందుకెళ్ళే కొద్దీ ధ్యానం చేద్దాం. వెలుగునందు ఉండడం, వెలుగులోనికి వెళ్ళడం. అలాగనే ఇక్కడ రాయబడిన మాట మనం రోమా పత్రికలోకి వెళ్ళిపోతే ఇందాక మనం చూసుకుంది, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను అంటే దేవుని మహిమలోనికి, అంటే దేవుడు మనకిచ్చే మహిమలోనికిని, ఘనతను, ఏ ఘనత? ఈ లోక సంబంధమైన ఘనత కాదు, పరలోక సంబంధమైన ఘనతను, అక్షయతను. అక్షయత అంటే క్షయం లేనిది, నాశనం కాని దాన్ని ఎవరు వెదుకుతారో వారికి నిత్య జీవాన్ని ఇస్తాడట. ఏవేవి ఇక్కడ ఒక్క ఒక్క వచనములో ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 4 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, సత్క్రియను ఓపికగా చేయాలి. మంచి చేసేవానికి లోకంలో చెడు రావచ్చు, కానీ నా దేవుని దగ్గర మంచి పరలోకములో శ్రేష్టమైన బహుమానాలు ఉన్నాయి.
ఎప్పుడు ఒకటే చెప్తాను, మనిషిని బట్టి కాదు ప్రభువుని బట్టి మేలు చేయండి. మనిషిని బట్టి కాదు ప్రభువును బట్టి ప్రేమించండి. మనిషిని బట్టి కాదు ప్రభువును బట్టి సమాధాన పడండి. మనిషిని బట్టి కాదు దేవుని బట్టి ఆ వ్యక్తితో తగ్గించుకొని మాట్లాడండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏదో చేసేస్తాడని ఎవరు మనల్ని ఏం చేస్తారండి? జీవంగల దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనల్ని ఎవరేం చేస్తారు? నరులు నన్ను ఏం చేయగలరు అంటాడు భక్తుడు. ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఎన్ని బెదిరించినా. దేవుని బట్టి ప్రేమించడమే. ఈరోజు కొంతమంది ఎన్ని మాటలు అంటున్నా, సైలెంట్ గా ఉంటున్నా, ఓపికగా మేలు చేస్తున్నామంటే వాళ్ళకేదో భయపడి అనుకుంటారు ఈ లోకం. భయపడి వాళ్ళకి కాదు, ప్రభువుకు భయపడి. ఎవరైనా ఏదైనా గొడవ పడితే తగ్గుతుంది మాట్లాడలేక కాదు, ప్రభువును బట్టి. దేవుడు వింటాడు, దేవుడు చూసుకుంటాడు. ఆయన పిల్లలం నోరు జారకూడదు, ప్రతి మాటకు లెక్క ఒప్పజెప్పాలనేటువంటి ఆలోచనతో తగ్గుతున్నామే తప్ప మాట్లాడలేక కాదు, చేతకానోళ్ళం అసలే కాదు. ప్రభువును బట్టి, ప్రభువును బట్టి సత్క్రియను ఓపికగా చేస్తూ దేవుని మహిమలోకి ప్రవేశిస్తూ దేవుని సంబంధమైన ఘనతను కోరుకుంటూ క్షయము లేని పరలోక రాజ్యాన్ని, పర సంబంధమైన వాటిని వెతికే వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడట. పరలోక రాజ్యాన్ని వారికి ఇస్తాడట. ఈరోజు మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగినట్లుగా దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి. దానితో పాటుగా ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాం. ఈరోజు రిఫరెన్స్ చూపిస్తాను. రేపటి నుంచి వివరంగా ఒక్కొక్క మాట మనం ధ్యానం చేద్దాం. అర్థమైనయా? ఎవరు పరలోక నిత్య జీవానికి వెళ్తారో ఇక్కడ రాయబడిన మాట. ఇంకొక మాట కూడా చూడండి, గలతీ 3:27. గలతీ పత్రిక 3:27. క్రీస్తులోనికి పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడు, గ్రీసు దేశస్థుడు, స్వాతంత్రుడు, పురుషుడు, స్త్రీ అలాంటిదేం లేదు, అందరం ఒకటే. మనందరికీ కూడా వాగ్దాన ప్రకారం మనందరి దేవుని రాజ్యమునకు వారసులమై ఉన్నాం. వారసులు మనం. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందటం. ఈ సబ్జెక్టు మనం రేపటి నుంచి బాప్తిసం పొందడం కూడా రకాలు. క్రీస్తులోనికి బాప్తిసం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో వారే వారసులు, వారే నిత్య జీవానికి వెళ్తారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు. తర్వాత చూడండి, తర్వాత రోమా 6:6. రోమా 6:6. ఏమనగా ఏమనగా మనమెక్కడో పాపమునకు దాసులం కాకుండుటకు మనము ఇకను పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు పాప శరీరము నిర్ధకమగునట్లు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఇక ఎవరైతే పాపమును విడిచిపెట్టి సిలువ వేయబడతారో ఆయనతో పాటు వారే నిత్య జీవానికి వారసులు. ఇవన్నీ, ఈ నిత్య జీవానికి వారసులు ఎవరవుతారయ్యా అని దాదాపుగా నేను ధ్యానిస్తూ వస్తుంటే ఒక 8-9 పాయింట్లు వచ్చాయి. ఈ 8 పాయింట్లుగా చెబుదాం అనుకున్నాను, కానీ వాటిని ఆలోచిస్తూ వాటన్నిటిని కలిపి బేసిక్ పరంగా అంటే ప్రారంభ మూల పాఠాలు. చాలా మందికి మూల పాఠాలు అర్థం కావట్ల. బాప్తీసం పొందాలని తెలుసు, ఎప్పుడు పొందాలో, ఎందుకు పొందాలో తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకం గురించి తెలియదు. అసలు ఈ పశ్చాత్తాపం అంటే ఏంటి, పశ్చాత్తాపంలో రకం ఏంటి,
అసలు బాప్తిసంలో రకాలేంటి? బాప్తిసంలో కొన్ని రకాలు: క్రీస్తులోనికి బాప్తిసం, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిసం, క్రీస్తు నామ బాప్తిసం. ఇలాంటివి తికమకలుండి కొంతమంది అసలు వీటి గురించి ఆలోచించట్లేదు. అసలు నిత్య జీవానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, బాప్తిసానికి, రక్షణకి, యేసు ప్రభువే మార్గానికి, వీటన్నిటికీ కారణమైన విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రేపటి నుండి మీతో పంచుకుంటాను. ప్రతి పాయింట్ అవసరమైనదే, ముఖ్యమైనది. ప్రతి పాయింట్ని రేపటి నుంచి నోట్ చేసుకోండి. క్లుప్తంగా మీకు పాయింట్ వైజ్గా రక్షణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, ఎప్పుడు అర్హులము, ఎవరు అర్హులము, అసలు ఒక వ్యక్తి ఎప్పుడు నిత్య జీవానికి వెళ్తాడు, క్లారిటీగా మనం రేపటి నుండి ధ్యానం చేద్దాం. జస్ట్ ఈ రోజు మీకు జస్ట్ రెఫరెన్స్లు చూపించానంటే నిత్య జీవానికి వారసులు ఎవరని 2-3 రెఫరెన్స్లు చూపించాను. రేపటి నుంచి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రతి మాట మనకు అవసరం, ప్రతి మాట మనకు ఉపయోగమే. నీ రాజ్యానికి నేను సిద్ధపడాలంటే ఎలా ఉండాలో నాకు తెలియచేయ అనుకొని సిద్ధపడండి. రేపటి నుంచి అందరు నోట్స్లు పెట్టుకోండి. ప్రతి పాయింట్ నోట్స్లో చక్కగా రాసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యా రాసుకోవాలని ఉందయ్యా, వాక్యం మర్చిపోతున్నాం కానీ చదువు రాది అని బాధపడుతున్నారు ఎంతమంది నాకు ఫోన్ చేసి. కొంతమందికి అన్నీ ఉన్నాయి కదా, దేవుడు చక్కగా రాసుకునే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, చక్కగా రాసుకోండి ప్రతి పాయింట్. ఈ మెసేజ్లు యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఇమాన్యుయల్ యూత్ డైలీ ఆన్లైన్ మీటింగ్ అనేటువంటి ఛానల్లో ఉంటాయి. ఆ ఛానల్ ఒకసారి మీకు సెర్చ్ చేస్తే రాదు, ఆ లింక్ నేను గ్రూప్లో పెడుతుంటాను. ఆ లింక్ ద్వారా మెసేజ్లు అందరికీ పంపించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. మీ యూట్యూబ్లో ఉంటాయి కదా, ఉదయకాలం వాక్యం వినకపోతే ఏమైంది అనుకోవద్దు. జస్ట్ అస్సలు అవకాశం లేని వాళ్ళ కోసం యూట్యూబ్లో పెడుతున్నాం. యూట్యూబ్లో వర్తమానాలు కావాలంటే పెద్ద పెద్ద సేవకులు అద్భుతమైన శక్తివంతమైన వర్తమానాలే ఉన్నాయి. అట్లా అనుకోవద్దు. మీరు జస్ట్ మీటింగ్లో పాల్గొని దేవుని మాటలు వింటూ ప్రత్యక్షంగా ప్రార్థనలో ఉండటం వేరు, పరోక్షంగా తర్వాత వినడం వేరు. అస్సలు అవకాశం లేదయ్యా అందుకే నేను పరోక్షంగా వింటున్నానంటే గుడ్. అవకాశాన్ని వదులుకొని పరోక్షంగా వింటున్నానంటే మాత్రం అది తప్పు. అవకాశం దేవుడు ఇచ్చాడు కదా, అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు పరోక్షంగా మళ్ళీ వింటే తప్పులేదు. పరోక్షంగా ఇది వినకుండా వినాల్సినటువంటి పని ఏముంది చెప్పండి. ఆ మాటలు అర్థం చేసుకోండి, ప్రతి మాట నోట్ చేసుకోండి, చక్కగా సిద్ధపడదాం. ఎప్పుడు దేవుడు రాకడొస్తే అప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటట్లు చూసుకుందాం, అంతే తప్ప ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలో ఆనందించాలి కదా. ఎప్పుడు వస్తే అప్పుడు అంతే. ఎప్పుడు వస్తాడు కదా, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోదాం అంతే. ఇప్పుడు ఏమో దేవుడు ఈ రోజే వస్తాడేమో, రేపు వస్తాడేమో, ఒక నెల తర్వాత వస్తాడేమో తెలియదు కదా. ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉండాలి తప్ప ఎప్పుడు వస్తాడంటావా దేవుడు, ఎప్పుడు వస్తాడో చెప్పండి. కొంతమంది ఈ బ్యాచ్ డేట్ ఎప్పుడు ఏం చేస్తావు, డేట్ తెలుసుకో. శిష్యులు అడిగితేనే కాలం సమయంలో తెలుసుకోవడం ఈ పని కాదన్నాడు దేవుడు. వాళ్ళకే అంత మర్యాదపూర్వకమైన జవాబు ఇచ్చినప్పుడు మనం అడిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడు వస్తాడు కాదు, ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడు వస్తాడో దేవుడు చెబితే ఇంకేముంది మన సిద్ధపాటు. దేవుడు డేటు తెలీదా, ఆయనకు తెలుసు. ఎందుకు చెప్పలేదంటే మన స్ట్రాటజీలు మనం ఎట్టుంటా ఆయనకు తెలుసు. ఇప్పుడు దేవుడు పలానా తారీఖు వస్తానని ముందే చెప్పాడు అనుకో, ఇష్టానుసారంగా బతికేసి ఆ ముందు రోజు వచ్చిన బాప్తిసం వదులుతానంటాం మనం. అందుకనే సిద్ధపాటు అనేటువంటిది ఒక రోజుకే పరిమితమై ఉండకూడదని దేవుడు ఆ డేట్ మనకు తెలియని ఎట్లా. అందుకని ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉంటామే మనం. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడు. అందుకని ఎప్పుడైనా కూడా మనం సిద్ధపడి ఉండాలి. దేవుడి మాటలు మనం ఇంటిలో ఫలింప చేయనుగాక. అందరం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నిజమేనయ్యా, నీ రాజ్యం మాకు అవసరం. నీ రాజ్యములో మమ్మల్ని ఉంచుటకు, మమ్మల్ని సిద్ధపరచడానికి ఈ లోకంలో మమ్మల్ని ఉంచాం. ఈ లోకం అనే ఈ పరీక్షలో పాస్ అయిన వాళ్ళే నీ రాజ్యమునకు అర్హులు. ఏమిటి ఆ పరీక్ష అనేటువంటి విషయాలు మేము ధ్యానిస్తున్నాం. రేపటి నుండి మరింత క్లుప్తంగా ధ్యానించాలనుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. ఏదో నామమాత్రంగా మేము వచ్చి వెళ్ళిపోయే వారిగా కాదయ్యా, మా జీవితాలు సరిచేసుకొని మా జీవితాలు బలపరుచుకున్నట్లుగా మీరు సిద్ధపరచండి. నామమాత్ర ఆచార భక్తి మాలో నుంచి తొలగించి నిజమైన భక్తి, అసలైన పరిశుద్ధత మీరు మాకు అనుగ్రహించండి. విత్తబడినటువంటి వాక్యాలను నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా, మీరు మాతో ఉండండి ప్రభువా. మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీరు మమ్మల్ని శక్తితో నింపండి ప్రభువా.
మీరు మమ్మల్ని మీ కృపతో వాడుకోండి అయ్యా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరూ మీకు కంచివేయండి. వైరస్లు అనారోగ్యాల నుంచి విడిపించండి అయ్యా. నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ బలపరిచి సహాయం చేయమని అయా. అనారోగ్యాలు, వైరస్లు, ప్రమాదాల నుంచి విడిపించండి. తుఫాను బీభత్సం నుంచి మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని రక్షించండి. నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి. మా కుటుంబాల్లో ఆదరణ, ధైర్యం, ఆనందాన్ని ఇవ్వమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. వందనాలమ్మా. వందనాలన్నా. వందనాలు. అందరికీ వందనాలండి.